ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. గడిచిన దినాల్లో మనం చూస్తూ ఉన్నాం విశ్వాస యాత్ర అనే కాన్సెప్ట్లో మన విశ్వాసంలో మనం ఎలా ముందుకు కొనసాగాలి, మన విశ్వాసంలో మనం ఎలా ఎదిగింపబడాలి, లేకపోతే ముందుకు కొనసాగాలి, అభివృద్ధి చెందాలి అనే విషయాలని ఈ విశ్వాస యాత్రని ఎక్కడి నుంచి మనం చూసుకుంటున్నామంటే ఐగుప్తు నుంచి కానాను వరకు విడిపించబడిన ఇశ్రాయేలు జనాంగము దేవుడు చూపించిన ప్రాంతానికి ఐగుప్తు నుంచి కానానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. దాన్నే అరణ్య ప్రయాణం అన్నారు, అరణ్య యాత్ర అన్నారు. ఆ యాత్రలో వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్కుంటూ ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళారు అనే విషయాలను చూసుకుంటూ అవి మన జీవితాలకి ఏ విధంగా పాఠాలు నేర్పిస్తాయి, విశ్వాసంలో ఎలా ఎదగడానికి నేర్పిస్తాయి అనేది వరుసగా చూస్తున్నాం. అనగా వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను వరకు ఎక్కడెక్కడ ఆగారు, ఏం జరిగింది, పరిస్థితులు గుండా ఆ ప్లేసెస్ గుండా మనం వెళ్తూ ఉన్నాం. రామ్సేస్ నుంచి బయలుదేరారు వారు. రామ్సేస్ నుంచి బయలుదేరి ఏతాంకి వచ్చారు. ఏతాం నుంచి వారు పీహహీరోత్కి వచ్చారు. పీహహీరోత్ నుంచి వారు సుక్కోత్ తర్వాత పీహహీరోత్ మారాకు వచ్చారు. మారా నుంచి ఏలీంకి వచ్చారు. ఏలీం నుంచి సీను అరణ్యములో వారు దిగి ఉన్నారని గడిచిన దినాన వాక్యం విన్నాం. సీను అరణ్యం గురించి వాక్యాన్ని విన్నాం. మరలా ఈరోజు కూడా సీను అరణ్యం గురించే వినబోతూ ఉన్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేస్తాడు, దాని ద్వారా మనమే నేర్చుకోవాలి, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఆ సీను అరణ్యం నుంచి అనే విషయాలని ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే సీను అరణ్యము అనగా ఇంగ్లీష్లో విల్డర్నెస్ ఆఫ్ సిన్ అన్నారు. సిన్ అరణ్యము, సీను అరణ్యము ఆ పేరుకు అర్థం ఏంటంటే ఖాళీ ప్రదేశము. సీను అనే పేరుకు అర్థము ఖాళీ ప్రదేశం, ఎండిపోయిన భూమి, ఆహారం లేని స్థలము అని అర్థం. ఆ పేరుకి తగ్గట్టుగానే అక్కడ నీరు లేదు, ఆహారము లేదు, జీవనానికి చాలా కష్టంగా ఉన్న ప్రాంతమై ఉన్నది. అయితే అక్కడ మనం గమనించినట్లయితే అప్పటి పరిస్థితుల్లో వారు అక్కడ దిగినప్పుడు ఆల్రెడీ సీను అరణ్యం గురించి ఒక మెసేజ్ విన్నాం. ఇది రెండో మెసేజ్. ఆనాటి పరిస్థితులు వారికి ఎలా ఉన్నాయంటే శారీరకంగా అయితే ఆకలేస్తుంది, అక్కడ ఆహారం లేదు. మానసికంగా కృంగిపోయారు. అరే ఆహారం లేదు, అలసిపోయాము, అందరూ ఏడుస్తున్నారు, భయం మొదలైంది. మానసిక పరిస్థితిలో భయం మొదలైంది. భవిష్యత్తులో ఎలా వెళ్తామో, ఏమవుతామో, ఎక్కడే చచ్చిపోతామేమో అనే ఒక విముక్తి దొరకదేమో, మనకి విడిపించబడ్డాం కేవలం, కానీ ఇక్కడ అరణ్యంలో చచ్చిపోతామేమో అనే ఆలోచనలు మానసికంగా. ఆత్మీయంగా వారి పరిస్థితులు ఏంటంటే దేవునికి విరోధంగా తిరుగుతున్నారు, దేవుని మీద గొనుగుతున్నారు, దేవుని మీద, నాయకుల మీద, మోషే మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు, దేవునిపై అనుమానాన్ని పెట్టుకుంటున్నారు. సీను అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి అది. ఆకలి వేసినప్పుడు, వారికి ఆహారం దొరకనప్పుడు వారు దేవుని మీదే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు, దేవుడు ఏం చేయడు అని వారు అంటూ ఉన్నాడు. మరి నేటి పరిస్థితిలో ఆ సీను, ఆ అరణ్య ప్రాంతము ఉందా అంటే ఉందండి. అది ఈజిప్ట్లోని సీనాయి ద్వీపకల్పం యొక్క నైరుతి తీరంలో దక్షిణ కోన వైపు విస్తరించి ఉంది. అయితే ఇది కఠినమైన ఇసుక మరియు రాతితో కూడిన ఎడారి ప్రాంతం ఈనాటికి కూడా ఉంది. అది టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు, కానీ ఒక ఎడారి ప్రాంతంగా ఈ సీను అరణ్యము ఉంటూ ఉన్నది. ఇప్పటికీ కూడా అక్కడ చాలా ఎండ ఉంటుంది, నీటి కొరత ఉంటుంది, అక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్లేసెస్తో చూసుకున్నట్లయితే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా అంతేమీ లేదు. అయితే గడిచిన దినాల్లో మనం చూసుకున్నాము ఈ సీను అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంటే అనుదినం పోషించే దేవుడు అనే వాక్యాన్ని విన్నాం. సీను అరణ్యంలో మనం విన్నాము అనుదినము దేవుడు ఎలా పోషించాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. అంటే వారు సనిగారు, గొనిగారు, ఇక్కడే సావడానికి వచ్చామా, ఇక్కడే సావాలా, అక్కడ ఉన్నప్పుడు బాగుందిగా, అక్కడే బాగుంది కదా, ఆ కొండల దగ్గరే తినుకుంటూ ఉన్నప్పుడే దేవుడు ఎందుకు చంపలేదు, ఇక్కడ తీసుకొచ్చి చంపాలా అని వారు సొనిగినా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. మొదటి విషయం అన్నాం, గొనిగిన దేవుడు విడవలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారు మోషేని చంపడానికి చూశారు, దేవుని మీద గొనుగుతున్నారు.
అయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారికి పరలోకం నుంచి అనుదినము ఆహారాన్ని కురిపించాడు. ఆ ఒక్కరోజు మాంసాన్ని ఇచ్చాడు. దాదాపు ఇది రామ్సేస్ ఐగుప్తు నుంచి బయలుదేరి అక్కడికి వచ్చేసరికి 45 రోజులైంది. అంటే రెండవ నెల 15వ దినం, అంటే దాదాపు 45 రోజులు. 45 రోజులు లేదా 46 రోజులు, 31 రోజు ఉంటే 46 రోజులు అయ్యాడు. ఆ 46 రోజుల్లో దేవుడు వారికి ఏమిచ్చాడంటే ఆ 46 రోజుల వరకు మాంసం ఇచ్చాడు. ఎందుకంటే వారు మాంసం అన్నారని ఆకాశం నుంచి మాంసం కురిపించాడు. పురోహిడు పక్షులను కురిపించాడు. తర్వాత మరలా మనం చూస్తే సంఖ్యాకాండంలో ఒకసారి మళ్ళీ వారి ప్రయాణంలో మరలా దేవుడు కురిపిస్తాడు మాంసాన్ని. ఆ తర్వాత రోజు ఉదయం నుంచి కూడా వారు ఆకాశం నుంచి మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. ఎలాగంటే దినదినము ఆయన మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు. దినదినము కూడా ఇశ్రాయేలు జనాంగం దేవుని మీద ఆధారపడడానికి. అందులో స్వార్థమే లేదు. దేవుని స్వార్థం కాదు. రోజు నా మీద ఆధారపడాలంటే అందులో దేవుని స్వార్థం కాదు. అందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తావో నువ్వు పాపం చేయడానికి ఇష్టపడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, అంటే ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ దేవుని మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అది మన మంచి కొరకే. ఆ మన్నా ఎలా ఉంటుంది, అది కొత్తిమీర గింజ ఎలా ఉంటుందని విన్నాం. ఆ మన్నా రుచి ఎలా ఉంటుందంటే తేనెలో ఒక దోశను ముంచుకుని తింటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని విన్నాం. అది ప్రతిదినం వారి కొరకు ఇవ్వబడుతుంది విన్నాం. అది ఒక ఓమేరు పాత్రతో గడిచిన వాక్యం విన్నాం. ఒకవేళ వినకపోతే చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా తమ కుటుంబం కొరకు, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కడి కొరకు బైబిల్ చెప్పింది ఒక ఓమేరు, అనగా 2.2 కేజీలు. బేసిక్గా మనకు 2 కేజీలు అనుకుందాం. ప్రతి ఒక్కడు 2 కేజీల లెక్కన తీసుకోవాలి. 6వ రోజున మాత్రము వారు ప్రతి తలకి 4 కేజీలు, అంటే మనిషి ఉంటున్నాడంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినడం వరకు 6వ రోజు 4 కేజీలు తీసుకోవాలి. ఎందుకంటే 7వ రోజున మన్నా పడదు. ఇవన్నీ రూల్స్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ జరిగింది. అయితే గడిచిన దినాలు ఇవన్నీ విన్నాం. అయితే దేవుడు ఈ రోజుతో మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, మనము వినవలసింది ఏంటంటే, దేవుడు మాట వినకపోతే ఆశీర్వాదాలు పాడవుతాయి. దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాలను కోల్పోతాం. దేవుడి మాట వినకపోతే ఆశీర్వాదాలను పొందుకోలేము. లేకపోతే ఉన్న ఆశీర్వాదాన్ని నాశనం చేసుకుంటాం దేవుని మాట వినకపోతే. నిర్గమకాండం 16:20 అయితే వారు మోషే మాట విని కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా. ఇక్కడ మనం గమనిస్తుంటే కొంతమంది ఏం చేశారంటే, మోషే చెప్పాడు, అయ్యా ఉదయాన్నే లేచి తీసుకోండి, తీసుకున్న తర్వాత అది మీరందరూ తినేయండి, ఇంక ఉదయానికి మిగల్చద్దు. కొంతమంది చేశారంటే రేపు ఉంచుకుందామని ఉంచుకున్నారంట. రేపు అమ్మో పడుతుందో పడదో, దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి. దేవుడు చెప్పి ప్రతి దినం మీకు వరకు పడుతుందంటే వీళ్ళు ఏం చేశారంటే తెచ్చుకుని దాన్ని తిన్నంత తిని ఏం చేశారంటే కొంత రేపటికి మందం దాచుకున్నారు. రేపటి తిందాము, రేపటి కొరకు ఉంచుకున్నారు. దేవుడు ఇస్తా అన్నాడు, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు చేస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ మీద ఆలోచన, వాళ్ళ మనసుల మీద ఆలోచన, ఏంటి ఆలోచన, రేపటికి దాచుకున్నా రేపటి దేవుడు తడవలేదు అని దాచుకొనగా అది ఏమైందంటే పురుగు పట్టి కంపు కొట్టిందని. మొత్తం భయంకరమైన వాసన వచ్చేసింది. పురుగు పట్టేసి మోషే వారి మీద కోపపడ్డాడు. ఈ రోజున నీకు ఇవ్వబడుతున్న ఆశీర్వాదాలు ఈ రోజు కొరకు అయితే వాటిని ఈ రోజు ఉపయోగించుకో. రేపటి కొరకు దాన్ని చూద్దాం, రేపు చూద్దాం అని అలా రేపు అనుకుంటే నీ జీవితాన్ని ముందుకెళ్తావు. నీ జీవితంలో దేవుడు నిన్ను అడుగువేయమన్నప్పుడు అడుగు వేయడానికి సిద్ధంగా ఉండు. నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ముందుకు అడుగు వేయమన్నప్పుడు ఖచ్చితంగా ముందుకు అడుగు వేయడానికి సిద్ధంగా ఉండు. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత చూద్దాం అవ్వదు. అలాగనే నీకు రాబోయే ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతున్నావు. కొన్నిసార్లు నువ్వు ముందుకు వెళ్ళవలసినప్పుడు కూడా ముందుకు వెళ్ళకుండా ఆగిపోతే గనక తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం. ఇశ్రాయేలు జనాంగాలు రేపటి కొరకు ఆలోచించుకుంటున్నారు. రేపు చూసుకోవచ్చు, ముందు ఈ రోజు చూడండి. మీ జీవితంలో కూడా రేపటి గురించి తర్వాత ఆలోచించు, ముందు ఈ రోజు ఏంటో చూడు. రేపు చేద్దాం లేని దాటివేకు. చాలా మంది ఇది నిర్లక్ష్యం అనలేం, కానీ రేపటి గురించి జాగ్రత్త. దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు రేపటి గురించి అంత జాగ్రత్త అక్కర్లా. అంటే రేపటి గురించి చేస్తంటే ఉన్నదంతా అమ్ముదనమంటలా. దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ, ఒరే బాబు తినేయంటారా, రేపు పొద్దున్న ఎత్తారంటే ఏం చేస్తారు, దాచారు. ఆల్రెడీ చెప్పాడు దేవుడు, దాయొద్దు, రేపటికి ఉంచుకోవద్దు. కానీ వారు ఉంచుకోవడం వల్ల ఏమైంది, దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎందుకు పనికి రాకుండా పోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చూద్దాం వాళ్ళు చేస్తున్న దాంట్లో. నిర్గమకాండం 16:21 వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది
కరిగెను. ఇక్కడ మనం చూస్తే అంటే వెళ్ళారంట కొంతమంది, వెళ్ళి ఉదయం లేచి కొంతమంది తీసుకొచ్చుకున్నారు దాన్ని తీసుకొచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, కొంతమంది నిర్లక్ష్యం. వెళ్దాంలే, తెచ్చుకుందాంలే, ఉదయాన్నే లేగాలేంటి, ఉదయాన్నే తెచ్చుకోవాలేంటి, వెళ్దాంలే చూద్దాంలే అనుకున్నారంట మైండ్లో. వెళ్ళలేదు. కొంతమంది తెచ్చుకున్నారంట, ఎండ వేయడానికి అది కరిగిపోయాను. అంటే కొంతమంది వెళ్దాంలే చూద్దాంలే అనుకున్న బ్యాచ్ ఏం చేశారంటే, తర్వాత వెళ్దామని చూస్తారు కదా, ఏమైపోయిందంటే అది మంచు బిందువుల్లాగా పడుతుంది కాబట్టి ఎండ వేయడానికి అది కరిగిపోయింది. వారికి లేదు, ఆహారం లేదు. అంటే ఆశీర్వాదాలు నీ కొరకు ఇవ్వబడుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వాటి సమయానికి ఉండాలి. ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టేంత గొప్ప ఆశీర్వాదం పొందుకునే ఆశీర్వాదాలు ఇంకెక్కడ దొరకదు. ఉదయకాలంలో నీ బ్రెయిన్ కొంచెం, నీ మైండ్ సెట్ కొంచెం ఆలోచనలు ఏముండవు, ఫ్రీగా ఉంటావు. ఉదయాన్నే లేచి నిజంగా ఉదయకాల ప్రార్థన నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఉదయకాల ప్రార్థన నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. ఉదయమే లేచి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నుంచుంటావో, లేచుతావో, కూర్చుంటావో పక్కన పెట్టు. పడక మించి కళ్ళు తెరవగా నువ్వు చేసేది ఏంటంటే ప్రార్థన. ప్రభు ఈ దినాన్ని నన్ను కాపాడు, ఈ దినమంతా నన్ను నింపు, ఈ దినమంతా నన్ను ఆశ్రయించు అని నువ్వు ఉదయకాల సమయంలో దేవునితో గడపగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటావు. చాలా మంది ఇక్కడ నిర్లక్ష్యం చేసి ఏం తెచ్చుకుందాంలే, అక్కడే పడి ఉంటుంది కదా అనుకున్నారంట. కానీ అది వేడిమికి కరిగిపోయింది. కొంతమంది రేపుడు కోసం దాచుకున్నారు, అది పాడైపోయింది. తర్వాత తెచ్చుకుందాంలే అనుకున్న వారికి పాడైపోయింది. ఇందాక మనం గమనించినట్లయితే చూసుకున్నాం, తర్వాత రోజు గుంచుకుంటే పాడైపోయింది. కానీ దేవుడు చెప్పిన 6వ రోజున మాత్రం నిర్గమకాండ 16:27 అట్లా జరిగింది. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొనగా వెళ్ళగా వారికి ఏమీ దొరకక పోయింది. ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. కొందరు 7వ దినమున కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయింది. దేవుడు మాట వినాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలండి. దేవుడు చెప్పాడు ఏంటంటే, 6వ దినమున బాబు మీకు 7వ రోజు కూడా 6వ దినానే పడుతుంది. ప్రతి ఒక్కరు రూల్ ప్రకారంగా 6వ దినాన్ని కూర్చుకోవాలి. 7వ దినమున మీరేమీ కూర్చుకొనకూడదు. రాదు పడదు ఆకాశం నుంచి. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజున ఆకాశం నుంచి 2 రోజులు పడుతుంది. అంటే ఒక్కొక్కడు ప్రతిరోజు 2 కేజీలు తీసుకుంటే ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కడు 4 కేజీలు తెచ్చుకోవాలి ఇంట్లో ఒక్కొక్కరికి. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆదివారం కూడా తర్వాత 7వ రోజు కూడా పడుతుంది, ఎందుకు పడదు అనుకున్నారంట. 6వ రోజు పోలా, ఎంత తెచ్చుకోవాలి అంత తెచ్చుకున్నారు. 7వ రోజు తెచ్చుకోవాలి, 7వ రోజు పడతాను చూస్తున్నారు ఆకాశం పల్ల. ఆ రోజు పస్తులు పడుకున్నారు. ఆ రోజు వారు పస్తులు ఉన్నారంట. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము ఆయన మాట మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మాట వినకపోతే ఆశీర్వాదాలను ఖచ్చితంగా మనము కోల్పోతాం. ఇక్కడ మాట వినట్లేదండి. రేపు తెచ్చుకుందాంలే. కొంతమంది ఏమో ఉన్నద రేపుడు దాస్తున్నారు, దేవుడు చెప్పింది చేయట్లా. కొంతమంది తర్వాత కూర్చుకుందాం అనుకున్నారు. ఇంకొంతమంది ఒరే నాయన ఆదివారం విశ్రాంతి దినం రోజు 7వ రోజు పడదు, 6వ రోజే కూర్చుకుంటారంటే మేము 7వ రోజు వెళ్తాం, దొరకలేదు. ఆశీర్వాదాలను పోగొట్టుకుంటుంది ఈ సమాజం. ఇస్తున్న ఆశీర్వాదములను ఈ లోకము కోల్పోతుంది. కొందరు దాచుకున్నారు, కొంతమంది పురుగులు పట్టాయి, కొంతమంది అసలు ఎండిపోయింది, దొరకలే. కొంతమందికి అసలు తర్వాత రోజుకి పడలేదు. కాబట్టి ఈ రోజున నీకు కూడా దేవుడి జీవితంలో ఎన్నో మాటలు చెప్పి ఎన్నో విషయాలు నీకు ఇస్తున్నాడు. అంటే విధేయత ఆశీర్వాదానికి తాళం చెప్పి ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. అప్పుడే మన జీవితాల్లో పరిపూర్ణ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఆశీర్వాదాలు నీ జీవితంలో నిలవలేవు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతావు. మాట వినుట కంటే ఇంకంతమైన శ్రేష్టమైనదే లేదు ఈ లోకంలో. సౌలు దేవుడు మొదటి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నిలబెట్టాడు లేదా అన్నది పెట్టాడు. మొదటి రాజు ఇశ్రాయేలు జనాంగానికి. మరి ఆయన ఏం చేశాడు? దేవుడు అంత గొప్ప స్థాయిలో ఉంచితే ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు చేయక ఆయన దేవుడు ఏదైతే నాశనం చేయమన్నాడో జంతువుల్ని వాటిని తీసుకొచ్చి దేవుడు బలివ్వబోయాడు. మాట ఎనలా. అందులో మంచి మంచి వాటిని తీసుకొచ్చి బలివ్వడానికి తీసుకొచ్చాడు. దేవుడు ఊరుకున్నాడు. సౌలు చేసేదానికి ఉన్నాయి కోల్పోయి ఏది గొప్ప రాజు అయ్యింది, దయ్యం బట్టి గిలగలు కొట్టుకున్నట్టు రోడ్ల మీద బట్టలు జింపుకొని ఆశీర్వాదాలు కోల్పోకుండా నీ జీవితం. దేవుడి మాట విను, దేవుడు చెప్పినట్లు చేయి, అప్పుడు ఆశీర్వాదాలు నీ ఇంట్లో నిలిచి ఉంటాయి. ఇంకో విషయాన్ని విందాం మనము. ఈ రోజున చివరి వరకు దేవుడు నిన్ను మరచిపోడు. నిర్గమకాండం 16:35 ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నాను తినుచుండిరి. వారు కానాను దేశ పొలిమేరులు చేరు వరకు మన్నాను తినిరి. చూడండి, దేవుడు చివరి వరకు
ఇశ్రాయేలు ప్రజలను విడవలనట్లుగానే ఈ విశ్వాస యాత్రలు ఈ లోకంలో నిన్ను దేవుడు చివరి వరకు విడవడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పాడు, ప్రతిరోజు మన్నా పడుతుంది. ఏ రోజు ఆపలేదు వాళ్ళ కొరకు. ప్రతిరోజు 6 రోజు పడుతుంది, 7 రోజు ఆపుతున్నాడు ఆయన చెప్పిన రూల్ ప్రకారంగా. కానీ ఏ రోజు మన్నా కొరడం ఆగలేదు. ఎప్పటి వరకు అంట? వారు కానాను సరిహద్దుకు చేరుకునే వరకు, అనగా 40 ఏండ్లు మన్నానే తిన్నారు వాళ్ళు. 40 సంవత్సరాల మన్నానే తిన్నారు. దేవుడు ఒకరోజు రెస్ట్ తీసుకుందాంలే, సరే ఓ నెల తీసుకుందాం అలా ప్రతిరోజు వారి కొరకు మన్నాను గుర్తించాడు. ప్రతిరోజు దేవుడు వారికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అంటే దినదినం నిన్ను పోషించే దేవుడు, కడవరకు నిన్ను నడిపించే దేవుడు ఆయన. కడవరకు వారు నడిపించే వరకు వారి కొరకు మన్నాను కురిపించాడు. ఇక్కడ ఎక్కడ వంటలు వండుకోకలేదు, కొండలు వెలిగించలేదు, పొలాలు తేవకలేదు, ఏమిలే. ప్రతిరోజు మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వారికి ఆహారాన్ని ఇస్తున్నాడు. 40 ఏండ్లు వారు మన్నానే తిన్నారు. మనం గమనిస్తే కానాను దేశం పొలమేరలు చేరుకునే వరకు కూడా వారు మన్నానే భుజించారు, వారు మన్నానే తిన్నారు. అలాగే దేవుడు కూడా మత్తయి సువార్త 28:20లో ఆయన అంటాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదురో వాటిన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు, సదాకాలం. యుగ సమాప్తి అంటే ఇప్పుడు ఒక యుగ సమాప్తి వచ్చింది అనుకోండి, ముగింపు వచ్చేసింది అనుకో, అప్పటికే ఉన్నాడు, సదాకాలం ఉన్నాడు. ఎప్పటికీ పరలోకంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాడు. ఆయన మనతో ఉండడానికి సిద్ధపడతాడు, మనతో ఎప్పటికీ ఉండడానికి ఇష్టపడతాడు. ఈ లోకయాత్రలు నడిపిస్తాడు, నడిపించిన తర్వాత ఎప్పటికీ కూడా మనతో సదాకాలం మనతో. ఈ ఈ ఈ మన్నా గురించి మనం విన్నాం కదా. ఈ మన్నానే యేసుక్రీస్తు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు మన్నాని ఇచ్చినట్లుగా దేవుడు ఈ రోజు మనకి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తను అర్పించుకొని, అంటే ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 6:48 నుంచి 50 వచనాల వరకు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చనిపోయేది, దీనిని తినవాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, నేనే జీవాహారం. వారు మన్నాను తిన్నా చచ్చారు, కానీ నన్ను భుజిస్తే, నా వాక్యమును నీ మనసులో పెట్టుకుంటే, నన్ను నువ్వు అనుసరిస్తే, నా వాక్యమును నువ్వు భుజించగలిగితే, అంటే నా వాక్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి చేరు. అంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, కానీ మనం ఎక్కడైతే చూస్తున్నాం యేసుక్రీస్తు వారే ఆయన అంటాడు, నేనే జీవాహారం. మన్నా శరీరానికి ఆహారం అయితే యేసుక్రీస్తు ఇచ్చే వాక్యము ఆత్మకు ఆహారం. నీ శరీరం కాదు దేవునికి కావాల్సింది, నీ ఆత్మ దేవునికి కావాలి. సరే, ఇదంతట్లో మనం చూస్తాం. శ్రీనారాయణలో మన విశ్వాస యాత్రలో దేవుడు మనకు నేర్పుతున్నాడు, నీ ఆశీర్వాదాలను పోగొట్టుకోకు, నీ చేతకంతనం వల్ల, అవిధేయత వల్ల. అలాగే దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, ఆయన ఎప్పటికీ నిన్ను తోడుని నడిపిస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. వందనాలు.